నమస్కారం అండి. జై శ్రీరామ్. నమస్కారం బ్రదర్. నా పేరు భాను మేకల. నేను జర్నలిస్ట్‌గా పనిచేస్తున్నాను. చెప్పండి. మీ పేరు మోక్షధర్మనా? అవునండి. ఇప్పుడు మీరు ఎన్టీఆర్ జిల్లాలో పర్యటిస్తున్నారా? లేదండి ఇప్పుడు. ఎక్కడున్నారు బ్రదర్ ఇప్పుడు? ఇప్పుడు తెలంగాణలో ఉన్నా. తెలంగాణలో. ఎన్టీఆర్ జిల్లాలో ఎక్కడెక్కడ తిరిగారు? ఎన్టీఆర్ జిల్లాలోనా? ఆ! నాకు కార్యకర్తలు తీసుకెళ్లారు. నేనొచ్చానంతే. అంతేనా? అవునవును. ఇప్పుడు మీరు మామూలుగా క్రైస్తవ కాలనీస్‌లోకి వెళ్లి పర్యటన చేస్తున్నారు గదా! అవునవును. ఇప్పుడు వాళ్ళెక్కడ ఎవరైనా మీరు వాళ్ళ దగ్గరికి వెళ్లి మీ ధర్మం గురించి చెప్తున్నప్పుడు ఎవరైనా అడ్డుకున్నారా మిమ్మల్ని? ఆహ్, అంటే ఓన్లీ హిందువుల దగ్గరికెళ్ళాము. దాంతో పాటు క్రైస్తవుల దగ్గర కూడా ఎళ్ళాము. హ్మ్. వింటారు. 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 ఎవరు దాడులు చేయరు. అరవరు. కేకలు పెట్టరు. ఒక అతను మాత్రము ఎన్టీఆర్ జిల్లాలో కొంచెం చేద్దామని చూసాడు. ఆ! మీకు ఒకే విషయం చెప్పా. ఓకే. ఏవండీ మీ అంటే సర్టిఫికేట్స్ ఎక్కువగా దాడులు ఇట్లాంటివి ఇప్పుడు క్రైస్తవులు. ఒకటండి. ఇప్పుడు మీరు క్రైస్తవులా? లేదంటే హిందువులా అండి? నేను సెక్యులర్ వాదిని. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అందరికి జిందాబాద్. ఒక్క నిమిషం అండి. నేను రికార్డింగ్ చేసుకుంటానండి. చేయండి. ఓకే. స్టార్ట్ రికార్డింగ్. This call is now being recorded. ఇప్పుడు చెప్పండి బ్రదర్. చెప్పండి సార్. నేను సెక్యులర్ వాదినండి. నేను శ్రీరాముడికి జై కొడతాను, అల్లాకి జై కొడతాను, యేసు ప్రభుకి కూడా జై కొడతా. మానవత్వానికి కూడా జై కొడతా. నేను కూడా అంతే కదా. ఎవరు? ఇప్పుడు నిన్నే ఒకటి నేను పెట్టా. నేను క్రైస్తవుల అంటే ముందర నేను ఏమన్నానంటే ఎందుకన్నా నేనేమన్నానంటేనండి నేను డైరెక్ట్ జై యేసు అని నేను అంటానండి. జై శ్రీరామ్ అని మీరు ఎందుకు అనరు అని అంటే, లేదండి మా పాస్టర్ చెప్పొద్దు అన్నాడండి అని చెప్పారు. నిన్న వీడియోలో కూడా అదే ఉంది. జై యేసు అని నేను కూడా అంటాను. ఎందుకనంటే ఇప్పుడు భగవద్గీత ప్రకారం ఏముంటుందంటే, ఏ నామమైనా ఏ రూపమైనా అన్నిటికి భోక్తను నేనే అని ఉంటుందన్నమాట. అంటే దేవుణ్ణి ఒకే ఒక్క అక్షరంలో పెట్టడానికి లేదు. కాబట్టి మరి నేను జై యేసు అన్నంత మాత్రాన నాకే మునిగిపోదు. లేదా శ్రీకృష్ణుడు వచ్చి నిన్ను శిక్షిస్తాను అనడు. కాబట్టి నేను జై యేసు అనగలుగుతాను. జై శ్రీరామ్ అనగలుగుతాను. కానీ క్రైస్తవులు అనట్లేదు కదా. నిన్నటి వీడియోలో చాలా మంది ముందర ఒకటే విషయం చెప్పా. అమ్మ నేను అంటున్నాను మీరెందుకు అన్నారని చెప్పి. వాళ్ళు ఏం చెప్తున్నారంటే మా క్రైస్తవ పాస్టర్లు చెప్పారండి మేము నరకానికి పోతాం. క్రైస్తవ పాస్టర్లు కాదు సార్. ఇప్పుడు మీరు ఏ ధర్మాన్ని అయితే అనుసరిస్తున్నారు, ఇప్పుడు ఆ ధర్మంలో ఇప్పుడు మీరు ఉన్నారు సార్. మీరు ఏది గీత ఫాలో అవుతారా? ఏది ఫాలో అవుతారు? చెప్పండి. గీత ఫాలో అవ్వడం ఉండదు కానీ చెప్పండి. ఎందుకంటే క్రైస్తవులు అదే ఫాలో అవుతారు మీరు. ఇప్పుడు ధర్మం ఏం చెప్తుందో అదే ఫాలో అవుతారుగా. అలాగే క్రైస్తవులు బైబిల్ లేకపోతే ముస్లింలు ఖురాను ఏది చెప్తే అదే ఫాలో అవుతారుగా. ఓకే. ఇప్పుడు నేనున్నాను, నాకు అందరు కావాలనుకున్నాను, అందరికి జై కొడుతున్నాను. తప్పేముంది? అది ఎవరి అభిప్రాయం. ఒక పని చేయండి. మేము సత్యనారాయణ వ్రతం చేస్తున్నాము. మా ఇంటికి రండి మా కోసం. ఒక పని చెప్తారా? చెప్పండి. జర్నలిస్ట్ భాను అని ఛానల్ ఉంటది. ఇది మన ఛానల్. అందులో డిసెంబర్ నెలలో చూడండి, రీసెంట్ గా జనవరి నెలలో, ఫిబ్రవరి నెలలో చూడండి, 40 మందికి బ్రాహ్మణ పూజారులకి సన్మాన కార్యక్రమాలు చేసి వారికి రైస్ బ్యాగ్స్ ఇచ్చి వారి బ్లెస్సింగ్స్ తీసుకోవడం జరిగింది. డిసెంబర్ లో 40 మంది అయ్యప్ప స్వాములకు సద్ది పూజ ఏర్పాటు చేసి వారికి సన్మాన కార్యక్రమాలు చేసి వారికి మీరు బొట్టు పెట్టుకోవడం గానీ ప్రసాదం గానీ అట్లా తింటారండి? అన్ని మీరు ప్రసాదం పంపిస్తారా? నా ఇంట్లో అడ్రస్ చెప్తాను, ప్రసాదం తింటా. ఓకే, సూపర్ అండి. అన్ని మీరు మీరు క్రైస్తవులు అని అనుకోగలనే, లేకపోతే క్రైస్తవులు ఎట్లా చేస్తారు నన్ను అట్లా చూడొద్దు. నేను ఇప్పుడు ఏవైతే చెప్పినా చూడండి. ఒకటి మీరు చెప్తే నాకు గుర్తొస్తుంది. మిమ్మల్ని ఎవరో ఆర్ఎస్ఎస్ ఏజెంట్ అంటున్నారు. మిమ్మల్నేనా? నన్ను ఎందుకు అంటారు? ఏదో పాస్టర్ గారు అనుకుంటా. నన్ను ఎందుకు అంటారండి ఆర్ఎస్ఎస్ ఏజెంట్ అని? అది క్రైస్తవులు మిమ్మల్ని ఆర్ఎస్ఎస్ ఏజెంట్ అని నన్ను కాదు. నన్ను అస్సలు అనరండి. మీరు ఇంకా నవ్వుతారు. ఇక నన్ను ఆర్ఎస్ఎస్ ఏజెంట్ అండి. నేను అందరికీ సుపరిచితమైనటువంటి వ్యక్తినే. నేను ఇప్పుడు చెప్పిన ఈ కార్యక్రమాలు చేశానో లేదో చూసుకోండి. విజయవాడలో భవానీ మాలలు వేసుకుంటే వాళ్ళకి భోజనాలు పెట్టా, పాదయాత్ర చేసే వాళ్ళకి, అయ్యప్ప మాలలకి పెట్టాను. రీసెంట్ గా బ్రాహ్మణ పండితులు 40 మందికి రైస్ బ్యాగ్స్, సరుకులు, వారికి షాల్ కప్పాను. ఇదంతా ఎందుకు? నాకు ఎదుటివారి ఎడల ఉన్నటువంటి గౌరవాన్ని చూపించుకోవడం కోసం. ఇప్పుడు మీరేమన్నారు, ప్రసాదం తింటారా అన్న? తింటాను, అబ్సల్యూట్లీ. మీ ఇల్లు ఎక్కడ చెప్పండి? సత్యనారాయణ వ్రతం మీ వ్రతంలో కూర్చుంటా, తప్పేముంది? ఓకే. మేము ఉండేది ఇందూరు జిల్లా. ఇప్పుడు నేనేమంటానంటే, ఇప్పుడు మీరు వెళ్తున్నారు, ఇప్పుడు నేను మీకు ఫోన్ చేయడానికి గల కారణం ఏంటంటే, ఒక్కటండి, నా పైన కొంచెం రివర్స్ అవ్వడానికి చూశారు. ఒకటే నేను అన్నాను వాళ్ళకి, ఏమండి మనం అందరం కలిసి స్టేషన్కి వెళ్దాము, బట్ ఏంటంటే నా సర్టిఫికేట్ లో హిందూ అని ఉంది, అలాగే మీ సర్టిఫికేట్ ప్రకారంగా వెళ్దామని ఒక మాట అన్నాను. అలా అక్కడ తగ్గిపోయారు. ఇంకా అంటే నిజంగా చెప్పాలంటే వాళ్ళు నిజమైన క్రైస్తవులు కాదు పాపం. వాళ్ళు ఏదో క్రైస్తవ్యం మతమేం కాదు సార్. ఇప్పుడు
ఒక వ్యక్తి ఇష్టమైన వ్యక్తి ఇప్పుడు అదేనండి చిరంజీవిని ఇష్టంగా కాదు ఇప్పుడు సార్, చిరంజీవిని ఇష్టపడితే ఒకటండి దానికి నాకు 100 అర్థమైందండి మీరు కారణాలు చెప్పింది ఉంటాయి నాకు సార్. అర్థమైంది. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఆ టయానికి వాళ్ళకు ఆ టైంలో ఆ ధైర్యం ఇచ్చిన పాస్టర్ కాబట్టి ఆ కృతజ్ఞత కొంతమంది ఉంటున్నారు. ఇప్పుడు కాదు సార్, ఇప్పుడు నాకు చిరంజీవి అంటే ఇష్టం అనుకోండి సార్. ఎందుకు చిరంజీవి ఇష్టం ఇష్టం అనటానికి ఇష్టం 100 అని అంటే ఎందుకు కారణాలు ఉంటాయి. ఆ, 100 అది కారణాలు ఉంటాయి. అలా నేను అలా అది చిరంజీవి ఆ డాన్స్ కారణాలు ఫాలో చెప్పండి. అవుతాను, చిరంజీవి సినిమాలు చూస్తా. అంత మాత్రాన ప్రభాస్ అంటే ఇష్టం లేదంటే ఎట్ట కుదిరిద్ది? కానీ ఒక్కొక్కరిలో మీలాగా ఒక అందరు ఉండరు కదా. క్వాలిటీస్ ఉంటాయి. ఒక్కొక్కరిలో ఇప్పుడు చిరంజీవి ఇప్పుడు గారు బ్లడ్ మీలాగా బ్యాంక్ అని, అందరు అనరు కదండి. నేత్రదానం. మీలాగా ఇప్పుడు అందరు అన్నారు కదా. ఇప్పుడు ఆడెవడో అజయ్ బాబు ఉమ్. తూర్పు గోదావరి జిల్లా, ఎవడికి జిల్లా, క్రైస్తవుల జిల్లా, ఇవన్నీ ఎందుకండి అలా మరి? సార్ ఇప్పుడు ఆ. అజయ్ బాబు గురించి మాట్లాడుతున్నారు. ఉమ్. రాధా మనోహర్ దాసు బైబిల్ని బూత్ గ్రంథం అని మాట్లాడొచ్చా? ఏ చెవడకు పుట్టాడని మాట్లాడొచ్చా? మేరీ ఎల్ భాషతో అని మాట్లాడొచ్చా? తప్పు కదండి. అవునా? మీరు మాట్లాడతాం ఎందుకు, వాళ్ళతో మాట్లాడడం ఎందుకు? మీరు మాట్లాడుతున్నారు, వీళ్ళు మాట్లాడుతున్నారు. వీళ్ళు ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఒక మాట చెప్పండి. ఏం అంటే అజయ్ కాకినాడలో బాబు ఇట్లాగే ఇప్పుడు కాకినాడలో ఇట్లాగే ఉదాహరణకి కాదు ఇప్పుడు సార్. అజయ్ బాబు మోక్షధర్మ గారు చెప్పండి. మోక్షధర్మ గారు కాకినాడలో ఇట్లాగే హనుమాన్ దల్ అని చెప్పి ఒక కుర్రాడు గణేష్, అతను తెలుసా మీకు? తెలీదండి, నాకు ఎవరు తెలీదు. నాకు నా ఆ, పని మాత్రమే తెలియదు. అతను ఇట్లాగే చేస్తూ ఉంటే అతనితో ఇట్లాగే సాఫ్ట్ గా మాట్లాడి అతని కాషాయ జెండాలకి నేను 5,000 రూపాయలు స్పాన్సర్ ఇచ్చా. మరి కాకినాడలో గతంలో మీరు ఇంకొక నాకు హైందవ 45,000 రూపాయలు పంపిస్తున్నారు కదా. 47,000 రూపాయలు, 45,000 రూపాయలు అవి ఎప్పుడు పంపుతారు మరి? ఎవరు? నేనన్నానా? మీరే అన్నారు. ఎప్పుడు? ఎప్పుడో గతంలో మీరు నాకు కాల్ చేసి అశోక్ అని చెప్పి. చి పొరపాటు అది. ఎందుకండి మరి? పొరపాటు అశోక్ అని చెప్పి పొరపాటు. అసలు 47,000 రూపాయలు మీకు ఎప్పుడు పంపుతానన్నానండి? అవునా? ఒకసారి ఒకసారి నా పెట్టండి. నా నాకైతే నంబర్ నుంచి గుర్తులేదు. ఇప్పుడు నాకైతే ఒక మాటేనండి, నాకైతే గుర్తులేదు. ఒకవేళ చేసుంటే చేసానేమో, గుర్తయితే లేదు. ఒకవేళ మీరు గుర్తు చేయండి, డెఫినెట్లీ మీకు ఏదన్నా కావాలంటే కూడా తప్పకుండా స్పాన్సర్ చేస్తా. స్పాన్సర్ కాదు, మీరు కావాలని అంటే చేశారు. అశోక్ అని పేరుతో మరి నేను మాట్లాడానంటే మరి నాకు అది నమ్మశక్యంగా లేదు. ఎందుకండి మీరు ఎన్ని అబద్ధాలు ఇప్పుడు ఒకటి నాకు అయ్యో, నచ్చింది ఏంటంటే నేను నిజాలు మాట్లాడతాను. మాక్సిమం క్రైస్తవులు అబద్ధాలు మాట్లాడతారంటే నేనెప్పుడు ఇదే. ఫోన్ చేశాను సార్? నేను మీకు ఫోన్ చేసి ఉంటే ఒకసారి ఆ ఒకవేళ నంబర్ వేరే అశోక్ నేను అశోక్ అనే నెంబర్ తో చేసి మేకల ఉండను. ఉంటది. లేదు నేను అశోక్ మేకల అని నేను ఫీడ్ చేసా. ఒకసారి చూడు. మరి అశోక్ మేకలను చూపించండి మీరు. నంబర్ చెప్తాను, ఒక్క నిమిషం నంబర్ చెప్తాను. చెప్పండి సార్, చెప్పండి. మీరు మరి కాకపోతే కాదు హిందువుల సార్, నెంబర్ నాకు చెప్పండి ఒకసారి సార్. మాట్లాడము, నెంబర్ చెప్పండి దాని సార్, తర్వాత పర్వాలేదు. క్రైస్తవుల్లో మాట్లాడడం. ఒకటండి అయ్యో, నాకు మీరు వ్యక్తుల నెంబర్ మధ్య చెప్పండి. ద్వేషం నేను లేదండి. మీకు 47,000 రూపాయలు ఇప్పుడే ఇస్తాను. భాను నెంబర్ మేకల చెప్పండి. గారు ఒక్క విషయం, నెంబర్ మీరు చెప్పండి సార్. అయ్యో, మీరు నెంబర్ చెప్తాను. నెంబర్ చెప్పండి, నేను గంట లైన్ లో అశోక్ ఉంటా. మేకల అని ఉంటుంది. నెంబర్ చెప్పండి. మీరు నా మీద బ్లేమ్ చేశారు కదా, అది ఎందుకు ప్రూవ్ అవుతుంది కదా. నేను చేశానంటే చేశానంట, లేకపోతే గుర్తులేదంటే గుర్తులేదంట. నెంబర్ చెప్పండి ఇప్పుడు, తప్పేముంది? మేకలు అనుకోవట్లేదంటే ఆల్రెడీ చేశాడు, సోది మొత్తం మాట్లాడారు. ఆ రోజు నైట్ ఎందుకైనా అబద్ధాలు చెప్పటం ఏదైనా ఉంటే కాదు. ఒక్క నిమిషం ఆగు. మీరు ఇంతకుముందు కూడా చాలా సార్లు ఫోన్ చేశారు నాకు. లేదు సార్, చాలా 2 సార్లు సార్లు నేను చేసి ఉండను. అసలు అది కాదు. మీరు అశోక్ మేకల అని అంటే, ఇప్పుడు నేను భాను మేకల అని చెప్పినప్పుడు ఇప్పుడు అది నెంబర్ చెప్పండి ఒకసారి. ఒకటండి చూస్తాను. యాక్చువల్ గా నేను వేరే చూడండి. ఫోన్లలో చూసాను. చూడండి సార్, నేను అట్లయితే అను. ఒక విషయం ఏంటంటే నేను మీకు చెప్పదలుచుకుంది నేను ఏంటంటే ఇప్పుడు ఫోన్ ఇప్పుడు చేసేందుకు కూడా కారణం ఏంటో తెలుసా? చెప్పండి. ఎందుకు మీరు ఇప్పుడు మీ మిసెస్ గారు ఎందుకు ఈ సోది మాటలు అది ఇదేదో మాట్లాడుతున్నారు? ఇప్పుడు ఫోన్ చేసిన దాని వెనకాల మా అభిప్రాయం ఏంటో ఇది పూర్తిగా విన్న తర్వాత మీరు ఒక నిర్ణయానికి సరే రావచ్చు. నేను నిర్ణయానికి వస్తున్నాను. మీరు చెప్పండి. మీరు ఇప్పుడు మాట్లాడండి. నేను ఎందుకు ఫోన్ చేశానంటే, ఇప్పుడు మీరు చక్కగా గ్రామాల్లో పర్యటన చేస్తున్నారు. ఓకే. క్రైస్తవులు ఎవరు ఇబ్బందులు పెట్టట్లేదు, ఎవరు కూడా ఇబ్బందులు అంత పెట్టట్లేదు, గోల పెడుతున్నారు. చేయట్లేదు. కానీ మీరు పెడుతున్నారు. వెళ్తున్నప్పుడు, చాలా మంది వెళ్తున్నప్పుడు ఇప్పుడు క్రైస్తవులు సువార్తలో లేకపోతే అది ఇది చేస్తుంటే పెడుతున్నారండి. ఇబ్బందులు అది మాకు కూడా తప్పు కదా. పెడుతున్నారు. అది అట్లా తప్పు కదా. ఇప్పుడు మీరు సార్ ధైర్యంగా ఒక్క పోతున్నారు నిమిషం మీరు. అండి, మాకు కూడా ఇబ్బందులు పెడుతున్నారు. ఆ, ఇబ్బందులు పెడుతున్నారు. కావాలంటే ఇంకా ఈ వీడియోలు రాలేదు, వస్తాయి. ఆ, ఇంకొంతమంది అయితే ఆడవాళ్లే మమ్మల్ని పాస్టర్లు మా మొగుడు చచ్చిపోయి చర్చిలోకి వెళ్తే ఆ. మమ్మల్ని వాడుకోవాలని చూశారు. అది వీడియో ఎలా పెట్టాలి చెప్పండి? ఇప్పుడు అది సగం కట్ చేసి పెడతా. ఇప్పుడు అది ఆవిడ పెట్టండి. చర్చికి వెళ్ళట్లేదు, గుడికి వెళ్ళట్లేదు. ఇప్పుడు కాదు సార్, ఆడవాళ్లే కాదు, బాబాలు కూడా ఏకంగా గుళ్ళో నేను ఒకటండి, ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు నేను అక్కడ స్వతహాగా వెళ్ళి నేను తెలుసుకుని వస్తున్నా. అట్లాగే ఎవరైనా క్రైస్తవుల్ని అలా వెళ్ళమని చెప్పండి. దొంగలు అందరిలో ఇప్పుడు ఉంటారు, అన్ని మతాల్లో ఉంటారు. అమ్మ మీరు లేదంటారా? గుడికి వెళ్తున్నారా? ఇప్పుడు నేను క్రైస్తవుల దగ్గరికి వెళ్ళి అమ్మ మీరు చర్చికి వెళ్తున్నారా? వెళ్తున్నాను. మీ పాస్టర్ అంటాడు, నేను అడుగుతున్నా. అట్లాగే క్రైస్తవుల్ని అమ్మ మీరు గుడికి వెళ్తున్నారా, మీ యొక్క పూజారి ఎట్లా అంటాడు అడుగుమని చెప్పండి. ఇప్పుడు నేను ఏమంటున్నాను, అలా అడుగుమని చెప్పండి. ఇక్కడ నాకు ఏం చెప్తున్నారు అంటే ఒక ఆవిడ అలా చెప్పితే ఎంత
పాపం ఆవిడ ఎంత ఎంత ఘోరం తెలుసా అసలు అది. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పనా, ఉమ్. అందరు దొంగలు అన్ని మతాల్లో ఉన్నారు, లేరంటారా? నేనేమన్నానంటే ఇప్పుడు మీరు నాన్న అడుగుతున్నారు కాబట్టి నాలాగా ఎవరైనా చేయమని చెప్పండి అట్లా. ఎట్లా? ఇప్పుడు నేను ఏ విధంగా అయితే క్రైస్తవుల దగ్గరికి వెళ్ళి ఏమండి మీరు ఏ చర్చ్కి వెళ్తున్నారు, అసలు ఎప్పటి నుంచి వెళ్తున్నారు, మీరు ఏ కారణాల వల్ల వెళ్ళారు, ఎందుకు యేసుని నమ్ముకున్నారు, మీ చర్చ్ పాస్టర్ ఎలాంటోడు, అవి మొత్తం నేను ఆర్డర్ ఒక తీసుకున్నా. పని అదే చేయండి సార్, విధంగా ఈసారి మీరు ఆంధ్ర పర్యటన పెట్టుకోండి, నేను విజయవాడలోనే ఉంటాను, మీకు దగ్గరుండి కొన్ని గ్రామాలకు తీసుకెళ్తా. ఓకే. చక్కగా మీ ఖర్చులన్నీ నేను పెట్టుకొని రికార్డ్ చేసుకోండి, మీ ఖర్చులన్నీ పెట్టుకొని నేను తీసుకెళ్తా. ఈ సామరస్యం, మత సామరస్యం ఎలా ఉండాలి, ఒకరినొకరు ఎలా గౌరవించుకోవాలో నేను ఒకసారి ఆ జనాల దగ్గర నుంచి మీకు ఇప్పిస్తా. రండి ఒకసారి పెట్టుకోండి, మీరు ఎప్పుడు పెట్టుకుంటారు పెట్టుకోండి, నా నెంబర్ సేవ్ చేసుకోండి. ఓకే. ఒకవేళ గర్భాపసులు కూడా అవుతానంటే మీరు అక్కడ 100% మీరే దగ్గర ఉండి చేయించుకోండి, చేయించాలి. తప్పేముంది? ఆ? 100% సార్, మీ ఎవరైనా కానీ నాకు మాటలకు మోటివేట్ అయ్యి ఒక్క సార్, కుటుంబంలో నుంచి మీ నిజంగా చెప్తున్నాను, మాటలకి నేను ఛాలెంజింగ్ గా చెప్తున్నాను, ఖచ్చితంగా ఒక కుటుంబంలో ఒకరు లేదా ఇద్దరు బయటకు రావడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారు ఆంధ్రలో. మీకు ఒక విషయం చెప్పనా, వాళ్ళని మీరు బయటకు లాక్కొస్తారా అంటే నేను అక్కడ మొత్తం అతన్ని మొత్తం మోటివేషన్ చేసి నాకు అమ్మ నేను మీకు ఒక చర్చికి విషయం వెళ్ళను అని చెప్పనా, అంటాడు. మీకు అన్న తర్వాత అతన్ని మనము తిరిగి ఇద్దరం కలిసి గుళ్ళోకి తీసుకెళ్దామా? మీకు ఒక విషయం చెప్పనా సార్, చెప్పండి. నాకు నచ్చితే పూరింట్లో ఉంటాను, లేకపోతే డూప్లెక్స్ లో ఉంటాను, డాబాలో ఉంటాను, రోడ్డు మీద ఉంటాను, నాకు నచ్చాలి. నాకు నచ్చాలి కదా. ఇప్పుడు నచ్చాలి కదా అంటే అర్థం కాల. మీ మాటలకి మోటివేట్ అయ్యారనుకోండి ప్రజలు, 100% అది స్వాగతించాల్సిందే. అయితే వాళ్ళ ఇంట్లో వద్దన్నా కానీ మీరు మాత్రం మోటివేట్ చేయాలి. ఈ నెంబర్ ఎవరిది చెప్పండి, 630-3574-236. నా నెంబరే సార్. 30 నిమిషాల 13 సెకండ్లు మాట్లాడారు మీరు నాతో. 30 నిమిషాల 11 సెకండ్లు. మీరు ఆ రోజు మాట్లాడినప్పుడు మీరు నిజంగానే హిందువునే అని నేను అనుకున్నాను. బట్ మీరు నన్ను చాలా సార్లుగా సైడ్ గా తీసుకెళ్లారు. కానీ నేను మీరు హిందువుగానే అనుకుని మీరు ఇంకో విషయం కూడా అన్నారు. ఏమన్నారంటే ఆయన పేరేంటి మొన్న తాగి చచ్చిపోయాడని చెప్పి, ఆయన పేరు ప్రవీణ్ పగడాల గారిది హత్యేనండి అని మీరు అన్నారు. ఎలా చెప్తున్నారంటే నేను కూడా బీజేపీనే, నాకు తెలుసు అని చెప్పారు. మీరు బీజేపీ అయినా ఈయన అవ్వకపోయినా దాని వెనకాల ఉన్నది హనుమంతుడు అని చెప్పా. గుర్తొచ్చిందా మీకు? ఇప్పుడు గుర్తొచ్చింది. మీకు కాల్ చేసి దాదాపుగా 2 రోజులు 2 నెలలు అయ్యిద్ది. అది కూడా అప్పుడు ఎందుకు, ఎలా అయితే వీళ్ళు ఫోన్లు చేసి చాలా మందిని ఇబ్బందులు పెడుతున్నారో, దొంగ కాల్స్, అలాగా అసలు మీదేంటి అనేది కూడా. కానీ మీకు సపోర్ట్ చేస్తాను అని ఉంటా కానీ 47,000 50,000 ఇస్తానని అయితే అని ఉండదు. ఎందుకంటే కాకినాడలో నేను సపోర్ట్ చేస్తాను వాళ్ళకి సపోర్ట్ చేశా. అది కాదు. ఇప్పుడు మీరు ఆ రోజు మీరు నన్ను ఎంతలా అనుకున్నా కానీ నేను ఎక్కడైనా కానీ ఏ వైపు అయినా నేను ఉన్నానా? ఇప్పుడు మీరు నిన్న మొన్న అన్నారు, అన్నప్పుడు ఇప్పుడు నేను చేయలేదండి అని అన్నాను. ఇప్పుడు మీరు నెంబర్ చెప్పగలనే, నేనేమన్నా ఒప్పుకున్నానుగా. అదే చెప్తున్నాను. అది అట్లా ఉంటుంది, అట్లా ఉంటది. ఇప్పుడు మీరు ఎప్పుడు వస్తున్నారు ఆంధ్ర చెప్పండి? ఎప్పుడు రమ్మంటారు చెప్పండి? మీ ఇష్టం. ఖర్చులు పెట్టుకుంటా అన్నారు కదా, ఇక్కడ నుంచి నేను జర్నీ స్టార్ట్ అవుతా నెక్స్ట్ మంత్ 6th కి. మీరు ఇంతకుముందు ఏమన్నారంటే గుంటూరు గానీ విజయవాడ గానీ మీరు నాకు అక్కడ కార్ కూడా ఇప్పిస్తానని చెప్పారు. ఆ కాల్లో మీకు గుర్తుందా? అంటే మొత్తానికి కాదు, అక్కడ ఉండి తిరగడానికి అక్కడ ఉండి అన్నారు కదా. అవును. నాకు అలాంటి ఒక అక్కడే ఉండి తిరగడానికి. అంటే ఇప్పుడు మేము కూడా మీ పరిస్థితులు ఏంటో తెలుసుకోవాలి, కొన్ని విషయాలు బయటికి రావాలంటే మేము కూడా మీకులాగే మాట్లాడితే బాగుంటదని ఇప్పుడు అట్లా మంచిదేనండి. ఒకటి నాకులాగా మాట్లాడినా మీరు ఎలాగ మాట్లాడినా, హిందువుగా ఉండి నాకు వ్యతిరేకంగా మాట్లాడి నేను అక్కడ ఖండించా. నేను ఖండించాను లేదా నేను ఒక్కొక్క విషయం. కాల్ రికార్డ్ ఉంటే పెట్టండి నాకు, నేను చేయలేదు. నా దగ్గర కూడా లేదండి, నా దగ్గర కూడా లేదు. నా దగ్గర లేదు, అందుకే ఇప్పుడు చేసుకుంటున్నాను. మీ దగ్గర అది లేదా? లేదు, మీ దగ్గర ఉంది కావచ్చు. లేదు సార్, లేదు, నా దగ్గర లేదు. అయితే మీరు ఏమన్నారంటే ఆ రోజు మీరు రండి, నేను ఒక కార్ ఏర్పాటు చేస్తానంటే నేను అన్నాను అవునండి, మరి మాకు కూడా ఇక్కడ నుంచి రావడానికి ఇబ్బంది అవుద్ది కదా. ఇంతకుముందు క్రిస్టియన్సా మీరు? అవునండి. ఎక్కడ ఏ చర్చ్కి వెళ్ళేవారు? పెంతెకోస్తుకి వెళ్ళాను, కాకినాడలోనేమో క్రీస్తు సంఘంలో కూడా బాప్తిస్మం తీసుకున్నాను ఇంకోసారి. ఓకే. ఎందుకని మరలా, అంటే ఎందుకని హిందూ ధర్మం? ఒకటి నాకు ప్రశ్నించే మతం కావాలి. నాకు ప్రశ్నించే మతం అంటే నేను ప్రశ్నలు వేస్తే దానికి సమాధానం ఉండాలి. ఓకే. అట్ ద సేమ్ టైం నాకేంటంటే స్వేచ్ఛ ఉండాలి, ఒకరి కింద బానిసలా ఉండకూడదు. ఓకే. అది నాకు హిందూ ధర్మంలో దొరికింది. అది క్రిస్టియానిటీలో అది లేదంటారా? లేదు. ఓకే. ఎందుకు లేదంటున్నానంటే, ఇప్పుడు ఉదాహరణకండి, ఇప్పుడు మనం ఒక చర్చికి వెళ్ళి ఇంకో చర్చికి వెళ్తే ఆ చర్చ్ పాస్టర్కి ఈ చర్చ్ పాస్టర్కి పడదని విషయం మనకు తెలుసు, అవునా? కానీ పూజారులు అంటే నేను వెళ్ళిన పూజారుల్లో ఎవరు కూడా నా యొక్క శివాలయానికి రావాలి, నా రామాలయానికి రావాలి నన్ను ఎవరు అనలేదు.
ఉమ్. కానీ చర్చ్ పాస్టర్లు మాత్రం నా చర్చికే రమ్మంటారు, ఇప్పుడు మీ ప్రతి ఫ్యామిలీ వారం మెంబర్స్ రమ్మంటారు. అందరూ మారిపోయారా సార్? గర్భాప్సి అయిపోయారా? ఇవి మా తమ్ముడు అయిపోయాడండి. ఓకే. మా వెరీ అమ్మ గుడ్. ఒకప్పుడు అన్ని చర్చిలకి వెళ్ళింది, సిఎస్ఐ పెంతకొస్తు అన్నిటికి వెళ్ళింది. ఆ, ఇప్పుడు తను ఎక్కడికి వెళ్ళట్లేదు, ఇంట్లోనే ఉంటుంది. ఇంట్లోనే ఉంటున్నారు. ఏ చర్చి దగ్గరికి వెళ్ళట్లేదు, ఎందుకంటే ప్రతి పాస్టర్ దొంగ నా కొడుకే డబ్బులు తీసుకున్నారు. మా అమ్మాయి కమ్మలు ఉంటాయి కదా, వృద్ధులు అంటారు చూడండి, ఉమ్, అవి 1 తులంన్నర ఉంటాయి, అవి తీసుకున్నారు. ఉమ్, డబ్బులు అప్పులు తీసుకున్నారు. ఉమ్, మాటిలు అవి అంటారు, అవి తీసుకున్నారు, మాకు తెలియకుండా ఇచ్చేసింది. ఉమ్, తన పెన్షన్ డబ్బులు వస్తే అప్పట్లో అంటే ఒకేసారి రాజీనామా చేస్తారన్నమాట. ఇక్కడ ఉమ్, ఉమ్, రజనం అంటారు ఇక్కడ మన తెలంగాణలో. ఉమ్, ఆ డబ్బుల్లో 50,000 రూపాయలు వాళ్ళకి ఇచ్చేసింది, ఉమ్. నాకు తెలియకుండా. మా నాన్న చాలా తిట్టేవాడు. అంటే చర్చ్ డబ్బులు పాస్టర్లు ఇచ్చేసినందుకు మీరు గర్భాప్సి అయ్యారా? హిందూ ధర్మంలోకి వెళ్ళారా? లేదు లేదు, ఒకటండి, అది మా అమ్మ పర్సనల్, మా అమ్మది ఒకటి చెప్తున్నాను, అది వేరు. ఓకే. నాది ఇంకా చాలా. నాకైతే ఒక ఆవిడ ఏం చేసింది, మొన్న తన భర్త చనిపోయాడు. ఉమ్, చచ్చిపోతే రెండు రోజులు ఇంట్లోనే పెట్టుకొని ఎవరిని రానివ్వలేదు. ఉమ్. నేను వీడియో తీయాలి అని అంటే క్రైస్తవ్యం యొక్క ఇంకా తీయాలి అంటే నేను తీయొచ్చు, అక్కడికి వెళ్ళి డైరెక్ట్ నేను ఇంకా సార్ వీడియో ఇప్పుడు తీయొచ్చు. మీకు ఒకటి చెప్పనా? ఒకటండి, ఆవిడ నా దగ్గర 1,80,000 రూపాయలు ఉమ్, తీసుకొని నన్ను ఎక్కడికో సైప్రస్ పంపిస్తాను తను మోసం చేసింది. ఉమ్, ఇంకో పాస్టర్ ఏం చేశాడు, అప్పట్లో 2003 సంవత్సరంలో మా ఇల్లు మంచి ఇల్లు అనమాట, పెద్ద ఇల్లు. ఉమ్, దాన్ని అప్పట్లో 1,30,000 అమ్మేపిచ్చేసాడు. ఉమ్, ఆ ఇల్లు మీకు పడదని. తర్వాత తెలిసిన విషయం ఏంటంటే బ్రోకరిజం చేశాడు వాడు. ఉమ్, సో ఇట్లా అవి కాకుండా ఇక బైబిల్ కూడా చదివా. బైబిల్ చదివిన తర్వాత కొన్ని క్వశ్చన్స్ అడిగితే ఎవరు సరిగ్గా సమాధానం చెప్పేవాళ్ళు కాదు. ఉమ్, సో ఈ రకరకాల ఈ సంఘటనల ద్వారా దాని తర్వాత భగవద్గీత చదివిన తర్వాత నాకంటూ ఒక క్లారిటీ వచ్చింది. ఉమ్, తర్వాత ఇంకా నేను నా పద్ధతులు ఏదో నేను పాటించుకుంటూ వెళ్ళిపోతున్నాను అంతే. ఉమ్. కానీ తప్పలేదు కదా సార్. నాకంటూ ఇప్పుడు ఎవరు ఇష్టం వచ్చిన దాంట్లో అందరూ బ్రతకొచ్చు. అది మత స్వేచ్ఛ మనకి ఇచ్చింది రాజ్యాంగం, తప్పులేదులే. కానీ ఇప్పుడు అవును. క్రైస్తవులు మాత్రమే డబ్బులు తీసుకుంటారు, పాస్టర్లు కాదండి. ఇప్పుడు అట్లా అనుకుంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో గుండ్లు ఫ్రీగా కొట్టొచ్చు కదా, డబ్బులు ఎందుకు తీసుకుంటున్నారు? అది టోకెన్లు ఒకటండి, బైకులకి టోకెన్లు ఎందుకు తీసుకుంటున్నారు? కార్ పార్కింగ్ టోకెన్లు ఎందుకు తీసుకుంటున్నారు? ప్రసాదం ఫ్రీగా పెట్టొచ్చు కదా, ఎందుకు అవన్నీ తీసుకుంటున్నారు? తీసుకొని ఎవరికి ఇస్తున్నారు? మళ్ళీ దక్షిణాలు పాస్టర్లకు దక్షిణ ముళ్ళకే కదా. ఇప్పుడు పూజారి అవన్నీ మళ్ళీ ప్లేట్ పెట్టి పాస్టర్లకు దక్షిణ ముళ్ళకి ఎందుకు వెళ్తున్నాయి కదా. తీసుకుంటున్నారు? దక్షిణ ఎందుకు అవన్నీ మళ్ళీ తీసుకుంటున్నారు? పాస్టర్లకు ముళ్ళకి వెళ్తున్నాయి కదా. కాదు సార్, ఇప్పుడు నేను ఏమంటున్నానంటే అదే కదా. ఇప్పుడు మంచి ఇన్కమ్ వచ్చే ఏవైతే టెంపుల్స్ ఉన్నాయో అవన్నీ అండర్ గవర్నమెంట్ ఉన్నాయి. ఏ చర్చ్ గవర్నమెంట్ అండర్ లో ఉందని? ఎప్పటి నుంచి ఉన్నాయి గవర్నమెంట్ లో? ఇప్పుడు ఫస్ట్ నుంచి ఉన్నాయా ఈ చర్చిలు గానీ మసీదులు గానీ? నేను అడుగుతుంది ఏంటి, ఫస్ట్ ఇప్పటి నుంచి నుంచి కాదు, ఉన్నాయా? ఇప్పుడేం చేయొచ్చు కదా. దేవాలయాలు ఎప్పటి నుంచి ఉన్నాయి? ఇప్పుడు చర్చిలు సిఎస్ఐ మసీదులు? మెదక్ చర్చ్ ఉందండి. సిఎస్ఐ మెదక్ చర్చ్ అయితే ప్రతి ఒక్కరు చాలా మంది వస్తారు. అలాంటిదైనా కానీ కనీసం గవర్నమెంట్ అండర్ ఉండదు కదా. బిషప్లు, మరి ఆ పాస్టర్లు పోరాటం చేయండి. నేను ఎందుకు చేస్తానండి? క్రైస్తవులకు చెప్పాలి ఈ మాట. అయ్యో మీరు సార్, ఇప్పుడు మా దేవాలయాలు ఎలా అయితే గవర్నమెంట్ పరిధిలో దేవాదాయ శాఖ పరిధిలో ఉన్నాయో, ఈ క్రిస్టియన్లు చర్చిలు ఈ ఇంకోటి, ముస్లిం దీనికి మసీదులు- పోరాటం చేయడానికి వేరే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఒకటి ఏంటంటే, నాది జాగృతము, ఓకే. పోరాటం వేరే వాళ్ళది, జాగృతం వేరే వాళ్ళది అని నేను ఒక్కనంటే ఎలా చేయగలుగుతాను? అంటే గొంతుని పెంచండి ఇట్లాగని. ఏమని వాయిసే కదా, వినిపించాలి? వాయిసే ఆల్రెడీ కదా. ఎన్నోసార్లు పోస్టులు పెట్టాము, చెప్పాము, ఎన్నో వీడియోలు కూడా చెప్పాము. ఇంకేం ఉమ్. కావాలి? ఇంకా దానికి మించి ఇంకా చెప్పగానే వాళ్ళు వచ్చి మాకు మీరు చెప్పారని చెప్పేసి తీసేస్తారా? కాదు కదా. ఉమ్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఇంకా ఎవరో మాట్లాడుతున్నారు. ఇప్పుడు దాని గురించి ఆంధ్రలో కూడా దానిపైన అవగాహన వస్తుంది. ఉమ్. సో చూద్దాం దాని గురించి ఏమవుతుందో. బట్ నేను చేయాల్సిన పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను ఉమ్. అంతే. మీరు చేయాల్సింది మీరు చేసుకుంటూ పోతున్నారు. వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేస్తారు, ఎవరు చేయాల్సింది వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు టోటల్ గా భారతదేశాన్ని హిందూ దేశంగా ఎవరు క్రైస్తవుడు ముస్లింలు ఉండకుండా ఉండటమేనా సార్ ఎజెండా? కాదు. క్రైస్తవులైనా ముస్లింలైనా క్రైస్తవులు ఇంకొకరి మీదకి రుద్దకూడదు. ఓకే. మా దేవుడు మాత్రమే దేవుడు, మిగతా వాళ్ళు దేవుడు కాదు అని పాంప్లెట్లు పట్టుకుని తిరగకూడదు. అప్పుడు మీరు కూడా తిరగొచ్చు కదా, మాకు మా దేవుడు గొప్ప, మరి అయిపోయింది. మరి తిరగొచ్చు కదా, ఎవరి ధర్మం ఇప్పుడు నేను స్టార్ట్ చేశాను కదా, చూద్దాం భవిష్యత్తులో. మరి ఇప్పుడు అట్లా అనకూడదు. అది మనకు రాజ్యాంగం ఇచ్చింది. ఆర్టికల్ 25 నుంచి 29 వరకు చదవండి. ఏ వ్యక్తి అయినా మత ప్రచారం చేసుకోవచ్చు, మత ప్రచారాన్ని డెవలప్ చేసుకోవచ్చు, నచ్చిన మతాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు, ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు. రోడ్ల మీద కాదు, ఎక్కడైనా సరే ప్రచారం. సరేనండి, ఇప్పుడు నేను మీ దగ్గరకు వస్తాను కదా, ఇప్పుడు మీరు ఇదే చెప్పి మీ క్రైస్తవ కాలనీ నన్ను తిప్పండి, నన్ను చాలు, ఇంకేం లేదు. 100% క్రైస్తవ కాలనీలు ముస్లిం కాలనీలు తిప్పుతా. మీరు తిప్పినట్టే ఒకటి ముస్లిం కాలనీ అని కాదు, ఎందుకంటే యాక్చువల్ గా నాకు ఇస్లాం పైన నాకు పట్టులేదు. ఇక్కడ ఒక మాట చెప్తున్నానండి సార్, మా మోక్షధర్మ గారు, క్రైస్తవ కాలనీలకి నేను తిప్పుతా. అక్కడ కూడా క్రైస్తవుడు నోరెప్పి మిమ్మల్ని క్వశ్చన్ చేయడు, మీరు చెప్పింది వినిపించేటట్టు చేస్తా. అట్ ద సేమ్ టైం మిగతా క్రైస్తవులు కూడా వెళ్ళినప్పుడు ఎవడో ఎగబడకుండా దాడులు చేయకుండా చూసుకుంటారా మీ బాధ్యతగా? చెప్పండి మరి. ఒకటి
నన్ను ప్రశ్నించమని చెప్పండి కావాలంటే అక్కడ. అర్థమైందండి. సార్, ఇప్పుడు నేను మీ నేననేది ఏరియాకి నేను అదే, వస్తానండి. నేననేది అదేనండి. ఇప్పుడు మీరు చెప్పే ఏరియాకి నేను వస్తాను. ఆ, నన్ను ప్రశ్నించొచ్చు. సనాతన ధర్మంలో ఇప్పుడు ఉదాహరణకి నేను భగవద్గీత నేను ప్రామాణికంగా పట్టుకొని వస్తా. ఉమ్, ఓకేనా? ఉమ్, భగవద్గీత ప్రామాణికంగా పట్టుకొని వస్తా. ఉమ్, దాని నుంచి నేను ప్రశ్నించొచ్చు. ఒక పని ఓకేనా? చేద్దామా? ఆ, మీకు యూట్యూబ్ లింక్ ఒకటి ఇస్తాను, ఆ లైవ్ లోకి వస్తారా, మనం మాట్లాడుకుందాం. తప్పకుండా వస్తా. అని ఇంకోటి ఏంటంటే నేనేమంటున్నానంటే ఆ, ఇది దాన్ని పట్టుకొని శివపురాణం అంటే నేను చదవలేదు. నేను ఎవరికైనా అది చెప్తా. అయ్యా నేను చదవలేదు. దానికి నాకు సమయం నాకు సరిపోదు. శివపురాణం నేను చదవలేదు. అవునండి. ఎందుకంటే ఆ ఎందుకనంటే ఒకటి ఏముంటుందో మీకు మీరు తెలుసు, నాకు తెలుసు కాబట్టి. నేనేమంటున్నానంటే ఇప్పుడు ఆ, మీ దగ్గర బైబిల్ ఉంది కాబట్టి బైబిల్ నుంచి మాట్లాడతాను. ఆ. లేదు నేను మొన్నే ఒక సార్, ఒక చర్చ్ ఒక విషయం అండి. సార్. 66 పుస్తకాలు కాకుండా 78 పుస్తకాలు ఇంకోటి ఉందంట క్యాథలిక్ ది. నేను అది తీసుకొస్తాను. ఆ బైబిల్ నుంచి క్వశ్చన్ అడుగుతానంటే ఒక్క నిమిషం అండి. నేను ఏమన్నాను? ఒక్క విషయం వినండి. నేను లైవ్ కి వస్తా. వినండి. మీరు ముందు వినండి. ఆ 66 పుస్తకాలు కాకుండా 77 పుస్తకాలు తీసుకొస్తాను. దాని నుంచి మీకు క్వశ్చన్ అడుగుతానంటే మీరు ఊరుకుంటారా? నేను అనేది అది కాదు రైతులు సార్. ఊరుకుంటారా? ఇప్పుడు నేనేమంటున్నాను, నేను భగవద్గీత చదివాను కాబట్టి నేను భగవద్గీత బేస్ మీద నేను వస్తా, బయటకు వస్తా. బైబిల్ బేస్ అండ్ భగవద్గీత బేస్ మీద నేను బయటకు వస్తా. ఇప్పుడు నేను అడగండి, చెప్తున్నాను 1000 సార్. క్వశ్చన్లు అడగండి, నాకు సంబంధం లేదు. మోక్షధర్మ గారు, కానీ నేను చదవని దాని గురించి మీరు అడుగుతానంటే ఎట్లా? నేను అడుగుతాను. నేను ఎక్కడన్నా మీరే అన్నారా శివపురాణం గురించి నాకు తెలియదు. మీరు తెలివి ఏం చేస్తారంటే లైవ్ కి రా అంటారు. రికార్డ్ చూసుకోండి. నాకు నేను శివపురాణం ఏమంటున్నాను, గురించి లైవ్ తెలియదు, మీరు మీరే లైవ్ కు రా అన్నారు. అంటారు. నేను ఒకటే చెప్తున్నాను. ఆ. మీరు రివైండ్ చేసుకున్నా ఓకే, లైవ్ కు రా అని అంటారు. నేనేమంటున్నానంటే మీరు శివపురాణం నేను అప్పుడు నేను చదవలేదే అడగలేదు అని అన్నప్పుడు కదా. దాని నుంచి మీరు ప్రశ్నలు శివపురాణం అడుగుతారంటే టాపిక్ ఎట్లా? నేను శివపురాణం టాపిక్ ఎత్తకుండా మీరే ఎత్తారు శివపురాణం గురించి నాకు తెలియదని. నేనేమంటున్నానంటే నేను అడగలేదే. శివపురాణం గాని ఆ. నాకు శివపురాణం గాని ఇంకా ఎందుకంటే నాకు ఇక్కడ భగవద్గీత గురించిలో మాత్రం మీరు అడగొచ్చు. భగవద్గీత బైబిల్ ఓకే. ఉమ్, ఉమ్. ఎందుకంటే ఇంకా రామాయణం గురించి చదవలేదు. నేనే కాదు, అవి చదవాలి. ఒక్కొక్కరు ఇప్పుడు 12 నన్ను నేను సంవత్సరాలు ఏం టైం క్లైమ్ తీసుకుంటుంది. చేసుకున్నా, నేను అందరూ వాడినండి, నాకు అందరూ కావాలి, హిందూ ముస్లిం క్రిస్టియన్. ఓకే, నాకు ఇక్కడ లైవ్ అని కాదు, నేను డైరెక్ట్ గా మనము ఫీల్డ్ కి వెళ్దాము. వాళ్ళని భగవద్గీత నుంచి ఏదైనా క్వశ్చన్లు అడిగాను. నేను వాళ్ళకి బైబిల్ నుంచి నేను ఇలాంటి క్వశ్చన్లు అడగను. నేను భగవద్గీతలో ఉన్న గొప్పతనమే చెప్తాను. ఇది కూడా చెప్తున్నాను మళ్ళీ. నేను ఫీల్డ్ కి తీసుకెళ్తా, తప్పకుండా తీసుకెళ్తా. ఓకే, మీకు ప్రొటెక్షన్ ఇచ్చి, మీకు ప్రొటెక్షన్ కాదు ఎవడో ఒక మాట కూడా అనకుండా నేను తీసుకెళ్తా. మీకు ఎట్లా అయితే జరుగుతుందో అట్లాగే క్రైస్తవులు లేకపోతే ఇంకా ముస్లింలు వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నప్పుడు కూడా మీ వాళ్ళు అట్లా దాడులు చేయకూడదు. దాడులు చేయదు కానీ బైబిల్ నుంచి ఏదైతే చేతిలో పట్టుకుంటున్నారో దాని నుంచి ప్రశ్నలు అడుగుతారు. దాంట్లో తప్పేముంది? ఇప్పుడు నేను భగవద్గీత పట్టుకొని వస్తాను, దాని నుంచి అడుగుమని చెప్పండి ప్రశ్నలు. అడిగితే నేను మీరు చెప్తాను. ఒక్కరే కాదు సార్, మిగతా వాళ్ళు కూడా. ఇప్పుడు నేనేంటి మత సామరస్యాన్ని సమాజానికి చూపించాలని నా ప్రయత్నం. ఆ కోవలోనే మిమ్మల్ని తీసుకొచ్చి క్రైస్తవ గ్రామాల్లో తిప్పుతాను అంటున్నాను. క్రైస్తవ గ్రామాల్లో తిప్పినప్పుడు వారి దగ్గర నుంచి ఎలాంటి పాజిటివ్ స్పందన వస్తుందో, వారి నుంచి ఎలాంటి గౌరవం వస్తుందో, క్రైస్తవులు మిగతా చోట్లకి వెళ్ళినప్పుడు కూడా హిందువుల నుంచి అదే స్పందన, అదే గౌరవం కావాలి నాకు అని అంటున్నా. అది మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా? నేను ఖచ్చితంగా తీసుకుంటాను. బట్ నేనేమంటున్నానంటే నేను భగవద్గీత పట్టినప్పుడు నాకు భగవద్గీత నుంచి నాకు ప్రశ్నలు ఏమని చెప్పాలి. బైబిల్ పట్టినప్పుడు నేను బైబిల్ నుంచే ప్రశ్నలు ఇస్తారు ఎవరైనా అడిగితే. కానీ దాడులు చేయడం మాత్రం ఎవరైనా అది కరెక్ట్ కాదు. అది ఎవరైనా కానివ్వండి, అది ముస్లిం కానివ్వండి, ఇస్లాం కానివ్వండి, హిందువు కానివ్వండి, ప్రశ్నలు అడగాలి, సామరస్యం కూర్చోవాలి. సార్ ఎందుకని ఇప్పుడు ఈ ఆంధ్రాలో పక్కన పెడితే కొంచెం తెలంగాణలో ఎందుకు హిందుత్వవాదం, మతం, ధర్మం అని చెప్పి ఈ రకంగా ఇప్పుడు ఎక్కువైపోతుంది? దీనివల్ల ఎవరికి ఉపయోగం ఏంటి అసలు నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ ఇక్కడ ఇంకోటి ఏంటంటే మా ఏరియా ఉందండి. ఉదాహరణకి నిజామాబాద్ మా ఏరియా. ఇక్కడ ఎవరికి మనం వెళ్ళి మీరు బీజేపీకి ఓటు వేయమని ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఓటు మాత్రం అక్కడే పడుతుంది. ఇది కదా మా స్పెషాలిటీ. స్కామ్ కదా, ఈవీఎం కదా. ఏది అది కాదు. ఇక్కడ ఆదిలాబాద్ కానీ, నిజామాబాద్, కరీంనగర్, ఇటు కామారెడ్డి, అటు వరంగల్ వరకు కూడా, జగిత్యాల, ఇవన్నీ ఏరియాలు కూడా నేను చెప్పేది ఏంటి, ఎమ్మెల్యే, ఎంపీ, అర్థమైందండి? అంతెందుకు సర్వేగా వెళ్ళి మీకు దేనికి ఓటేస్తారన్నది ఎవరికి అడిగినా కానీ వాడు ఖచ్చితంగా ధర్మం కోసం, దేశం కోసం అనే వాడికే ఇస్తాడు. ఇక్కడ స్పెషల్ గా ఏంటంటే ఇక్కడ అలా అన్నట్టుగా ఇక్కడ ఎవరు కూడా మీరు గమనించండి. తెలంగాణలో ఎక్కువ ఇప్పుడు ఈ ధర్మ ప్రచారం కానీ ఎక్కడ మనకు కనిపించదు. అట్లాగే క్రైస్తవులు పాంప్లెట్లు పట్టుకొని ఎక్కడ మీరు కనిపించరు. ఎవరిది వాడుకుంటది ఇక్కడ. మీరు గమనించండి. ఇంకా కావాలి మోక్షధర్మ గారు, పిల్లల్లో కూడా, స్కూల్ పిల్లల్లో కూడా కాషాయ జెండాలు పెడుతున్నారు. ఎంతవరకు కరెక్ట్ అండి? స్కూల్ పిల్లల్లో ఏం పెట్టాలి? రాజ్యాంగం పెట్టాలి లేదా అబ్దుల్ కలాం గారి చరిత్ర బుక్? ఇదే క్వశ్చన్. ఏం చేయాలి అని అంటే మనం క్రైస్తవ మిషనరీలో అక్కడ ఏంటంటే ట్రీలకి అవి పెడతారు చూసారా, ఏంటి స్టార్స్ పెడతారు కదా.
అవునా? అయన్నీ తీసేయాలి అలా అనుకుంటే. నాకు నన్నులాగా తెలీదండి. వాళ్ళు క్రైస్తవ మిషనరీ స్కూల్స్ లో ఏం జరుగుతుందో నాకు తెలియదండి. మరి నేను అదే నేనైతే ఈ మధ్య చెప్తున్నానండి. కాలంలో పిల్లల్లో కాషాయ జెండాలు పెట్టడం అనేది ఈ మధ్య కాలంలో చూశాను. అది అందుకని మాట్లాడుతున్నా. ఎక్కడ పెట్టారని? చాలా ఇప్పుడు ఎందుకు పెట్టలేదండి? ఇప్పుడు మొన్న ఆ అమ్మాయి ఎవరో శ్రీకాకుళం పార్వతి స్కూల్ పిల్లల విషయంలో కూడా జెండాలు పెట్టుకుంటే వీడియో పెట్టనా? అయితే నేనేం చేస్తానంటే హ్మ్. ఒకటి ఇస్లాంకి సంబంధించిన జెండాలు కూడా పెట్టుకుంటారు చాలా చోట్లలో. అసలు పిల్లల విషయాల్లో ఈ స్కూల్ పిల్లల విషయాల్లో ఏ మతతత్వ జెండా పెట్టకూడదంట నేను. హుహు. అర్థమైందా మీకు? పిల్లల్లో హ్మ్. స్కూల్‌కెళ్ళే పిల్లల్లో అంబేద్కర్ గారి జీవిత చరిత్రో లేతే గొప్ప గొప్ప సైంటిస్టుల జీవిత చరిత్రలో వాళ్ళయి పెట్టాలి తప్ప హ్మ్. స్వాతంత్ర సమరయోధులది పెట్టాలి తప్ప ఏ మతతత్వ క్రిస్టియన్, హిందూ, ముస్లిం పార్టీలకో లేతే మతాలకు సంబంధించిన నిజంగానేనండి. మీరు చెప్పినట్టు స్వతంత్ర సమర యోధులు ఎవరిపైన పోరాటం చేశారనే దాని గురించి కూడా చెప్పాలి. చెప్పాలి కదా మరి. అది మతతత్వ ఎవరిపైన జెండాలేంటి? అంటే బ్రిటిష్ వాళ్ళు అసలు వాళ్ళ ఏంటి ఆటోమేటిక్‌గా వాళ్ళకి అర్థమైపోద్దిలెండి. ఆ! బట్ మీరు అడిగిన ప్రశ్న వేరు, వచ్చిన సమాధానం వేరు గానీ చెప్తున్నాను కదా! మా దగ్గర మాత్రం ఖచ్చితంగా ఎవ్వరైనా గానీ 100% మా రక్తంలోనే ఉందది. హ్మ్. అంతేగాని ఇక్కడ ఎక్కువ మాక్సిమం ఈ సార్ ఈ ఇప్పుడు కులాల కుమ్ములాట లాంటివి ఏమి ఉండవు. క్రైస్తవులు, ముస్లింలు అందరూ ఉండబట్టేగా మనం హిందువులు అని చెప్పుకునేది గర్వంగా. హుహు. కాదా? అవునా? అదేంటి ఇంకా సార్ అండి? ఒక చెడు ఉండబట్టేగా సార్ మనం ఇది మంచి అని చెప్పుకుంటున్నాం. ఇక్కడ చెడు, మంచి అంటూ ఏం లేదండి. ఇప్పుడు మీరు ఆ! నేను మాట్లాడడం గాదు. ఆ! అది ఎప్పుడో మన రాజ్యాంగంలో ఏదైతే వాళ్ళ యొక్క హక్కులు అని చెప్పి లేదంటే భారతదేశం విభజన జరిగినప్పుడు ఏదైతే మిస్టేక్స్ జరిగాయో హ్మ్. అప్పటినుంచి ఇప్పుడు ఒకవేళ అప్పుడే మన పాకిస్తాన్ ఇంకోటి బంగ్లాదేశ్ విడిపోయినప్పుడు ఇండియా కేవలం అంటే భారతదేశం కేవలం హిందూ దేశం మాత్రమే. ఇక్కడ ఉండే ముస్లిమ్స్ మొత్తం పోవాలి అన్నప్పుడు అక్కడ పోలేక కొంతమంది ఇక్కడ ఉన్నప్పుడు దీన్ని ఏం చేశారనంటే భిన్నత్వంలో ఏకత్వం అని, అది అని, ఇది అని పెంటబెట్టారు గానీ అప్పుడే గనక ఇదంతా చేసుంటే ఎంత మనకుండేదా? ఒక సార్ ఇప్పుడు నేపాల్‌లా ఆర్ఎస్ఎస్ ఉండేది గదా! స్థాపించి ఎన్ని సంవత్సరాలయిందండి? ఏది? ఆర్ఎస్ఎస్. ఆర్ఎస్ఎస్ అసలు దానికి రిజిస్ట్రేషన్ నంబర్ ఉందా? అహా! నాకు తెలీదు. అంటే ఎన్ని ఉండదు. సంవత్సరాలవుతుంది అసలు స్థాపించి? ఉండదు. ఆ! ఎందుకని? ఉండదు. ఓకే. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ అంటే ఒక వ్య ఒక 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 ఏమంటారు? ఒక వ్యవస్థ లాంటిది ఏదో సంస్థ లాంటిది అధ్యక్షులు అట్లా గాదిది. హ్మ్. హుహు. మీరనుకుంటున్నట్టు ఆర్ఎస్ఎస్‌కి మీరు కొత్తగా వింటున్నారేమో నాకు తెలీదు. రిజిస్ట్రేషన్ నంబర్ ఉండదు. ఆర్ఎస్ఎస్ అంటే ఏంటి సార్ అసలు నాకు తెలీదు. అహా! నేను మీకెందుకు ఆ తెలీదండి? 3 పదాలే తెలుసు నాకు. మిగతా అసలు ఆర్ అంటే ఏంటి? ఎస్ అంటే ఆర్ఎస్ఎస్ అంటే ఏంటి? రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. ఓహో! ఓకే. దానికి రిజిస్ట్రేషన్ ఉండదు. ఎవరికి వారే మన భారత మాతకి. ఇంకోటేంటంటే ఆర్ఎస్ఎస్‌లో ముస్లిమ్స్ గూడా ఉంటారు. ఓకే. ముస్లిం జాగరణ మంచ్ అని గూడా ఉంటుంది. ఓకే. క్రిస్టియన్స్ గూడా ఉండొచ్చు. ఓకే. హ్మ్. ఇది నిజం. మీరు కావాలంటే ఒకసారి షాక్‌కెళ్తే మీకు జెప్తారు. హ్మ్. కానీ అక్కడ ఏం జెప్తారంటే ఇది మన దేశం ఒక అయ్ ఇంకా ఎన్ని భాగాలుగా ఇంకా సంవత్సరాలవుతుంది సార్ స్థాపించి ఆర్ఎస్ఎస్ వచ్చి? ఒక 10 ఏళ్లయిద్దా? ఎంత? 10 ఏళ్ళు. 10 ఏళ్ళా? ఆ! ఎందుకు సార్ కావాలని అడుగుతారు నన్ను? కాదు సార్. మరీను. నేను 10 కాదండి. మరి ఇప్పుడు నేనెక్కడ పుట్టానో ఆర్ఎస్ఎస్‌కి తెలుసా? ఆర్ఎస్ఎస్ ఎక్కడ పుట్టిందో కరెక్ట్‌గా మీరు 10 ఏళ్ళు అంటున్నారు గదా! 10 కిలోమీటర్ల దూరంలో నేను పుట్టా. ఆ! అంటే ఆ భావజాలం ఎలా ఆర్ఎస్ఎస్‌కి ఉంటుందో పుట్టి అర్థం 100 ఏళ్ళు చేసుకోండి. అవుతుంది సార్. మరి అదే చెప్తున్నాను. 100 ఏళ్లలో ఆర్ఎస్ఎస్ ఏం పుట్టిన ప్లేస్ సాధించిందంటే ఏదైతుందో ఆర్ఎస్ఎస్ ఒక మాట చెప్పండి. ఆర్ఎస్ఎస్ ఇప్పుడు 100 ఏళ్లలో ఏం సాధించిందంటే ఒక 4, 5 ఉదాహరణలు చెప్పండి. సరే ఇప్పుడు కాంగ్రెస్ ఉందండి ఉదాహరణకి. ఆ! ఏం సాధించింది చెప్పండి మరి? సరే మీరు నేను గాదు. ఈ 2014 నుంచి ఇప్పటి వరకు 2026 వరకి కాంగ్రెస్ లేకుండా పోతుంది అంటే దాని అర్థం ఏంటి? జనాల్లో అవగాహన వస్తుందని అర్థం గదా! ఓకే. అవునా కదా! ఆ! జనాల్లో అవగాహన వస్తుంది. జనాల్లో అవగాహన వస్తుందని మీరు అనుకుంటున్నారు. బీజేపీ ఈవీఎంలతో స్కామ్‌లు చేసి అధికారంలోకి వస్తుందని ప్రజలు హుహు. అనుకుంటున్నారు. అవునా? ఆ! అంటే ఇంకా వేరే చోట్ల ఎక్కడ గెలవలేదా కాంగ్రెస్? ఏదైనా ప్రజలే కదా సార్ అనేది. అంటే ఓట్లు. మీరిప్పుడు ఒకటండి మీకు కాంగ్రెస్ అంటే ఇష్టం అంతేనా? నాకు పార్టీలు ఇష్టమని కాదు. మరి మంచి పరిపాలన చేసే నాయకులంటే ఇష్టం నాకు. మంచి పరిపాలన ఎవరు చేస్తారు? రాహుల్ గాంధీ గారు చేస్తారా మంచి పరిపాలన? గతంలో చేశారుగా? ఏం చేశారు చెప్పండి? చేయలేదా గతంలో పరిపాలన? మంచి అసలు రాహుల్ పరిపాలన గాంధీ గారు ఏం చేశారని? కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే కదా సార్ ఆంధ్ర, అసలు తెలంగాణలో ఆయనకి ఏ ఆవిరి పదవి పత్రికలు ఉందని వచ్చింది. ఒక ఎంపీ తప్ప అసలుకి ఆ మధ్యలో ఎంపీ కూడా వచ్చిందో రాలేదో సార్ కూడా నాకు ఇప్పుడు డౌటే. బీజేపీ ఏం చేస్తుంది? అన్ని అమ్మేసుకుంటుందిగా. అదానికి, అంబానీలకి అన్ని అమ్మేస్తుందిగా. నిన్ననే అంబానీకి 1500 కోట్లు ఏదో 3600 లగ్జరీ అంతస్తులు అయన్నీ కూడా జప్తు చేస్తున్నారు. అదే ప్రభుత్వం? మరి ఇంకా అంబానీలకి ఇచ్చిన పరిశ్రమలు? చెప్పండి అది ఏ ప్రభుత్వం మరి ఇప్పుడు అది అంబానీలకి జప్తు ఇచ్చిన చేయించేది ఏ ప్రభుత్వం ప్రభుత్వం? కూడా అదే ప్రభుత్వం కదా. ఇప్పుడు మీరు ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని అంటే నన్ను గ్రౌండ్ అంతెందుకు లెవెల్ వరకు వైజాగ్ నుంచి స్టీల్ ప్లాంట్ అమ్మేస్తున్నారు. దేనికి అమ్ముతున్నారు? నేనేమంటున్నాను మీరు నన్ను అడగాల్సినవి అడగక